చేరువచ్చిన అందరికీ నా వందనాలు. దేవుని యొక్క మహాకృపను బట్టి మనందరం ఈరోజు సజీవులుగా మనం ఈ విధంగా దేవుని యొక్క సన్నిధిలో గడుపుచున్నాం కాబట్టి దేవునికి వందనాలు. చూడండి, ఏబు గ్రంథం 14వ అధ్యాయము 4వ వచనం తీస్తున్నాడు, చదవండి. ఏబు గ్రంథం 14వ అధ్యాయము 4వ వచనం. పాప సహితునిలో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు, అలాగున ఎవడును పుట్టనేరడు. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన దేవా, సర్వాధికారి అయిన తండ్రి, నీకు వందనాలు తండ్రి. ఈ రాత్రికాల సమయంలో మీ పాసందులో చేరి సంఘ కూడికలో మీ విధంగా మీ యొక్క సన్నిధిలోనైనా మీ యొక్క వాక్యాన్ని ధ్యానించుకోవడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీ వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాను తండ్రి. చదవబడిన వాక్య భాగాన్ని మీరు దీవించి ఆశీర్వదించండి. మాకు కావాల్సిన ఆత్మీయ ఆహారాన్ని మాకు దయచేయండి. మీకు ఆత్మను మాకు తోడుగా ఉంచి నడిపించమని యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. మనం చదువుకున్న వాక్య భాగాన్ని మనం పరిశీలించినట్లయితే ఏబు గ్రంథం 14వ అధ్యాయము 14వ వచనం ఒక ప్రశ్న అడుగుతూ ఉన్నాడు. ఏమనంటే, పాప సహితునిలో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు. అంటే ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగంలో 2 మాటలు మనకు కనబడతా ఉంది. ఏమనంటే 3 మాటలు: పాప సహితుడు, పాపరహితుడు, ఎంత మేలు. ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నాం. అసలు పాప సహితుడు అంటే ఏంటి, పాపరహితుడు అంటే ఏంటి, అసలు మేలు చూద్దాం. చూడండి, పాప సహితుడిలో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు అని చెప్పి ఇక్కడ మనకి అడుగుతా ఉన్నాడు. అసలు పాప సహితుడు అంటే ఎవరు? దేవుడు ఆదాము అవ్వను సృజించినప్పుడు వారు ఈ లోకంలో జీవిస్తూ ఉన్నప్పుడు వారికి భౌతికమైన మరణం లేదు, ఆధ్యాత్మికమైన మరణం లేదు. అంటే వారి జీవితంలో ఎలాంటి పాపం లేదు. చూడండి, ఆదికాండం 2వ అధ్యాయము 17వ వచనం చదవండి. అయితే మంచి చెడుల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినవద్దు, నీవు వాటిని తినుదినమున నిశ్చయముగా చచ్చెదవని నరుని ఆజ్ఞాపించెను. అంటే ఒక సందర్భంలో మనిషి అనేవాడికి మరణము అంటే పాపము లేదు అని మనకి ఇక్కడ కనబడతా ఉంది. అది అంటే శాశ్వతమైన భౌతిక జీవితం ఉంది, శాశ్వతమైన ఆధ్యాత్మికమైన జీవితం ఉంది. అంటే మరణము అనేది లేదు. అయితే ఒక కండిషన్ మనకి ఇక్కడ కనబడతా ఉంది. ఏమని? ఆ పండు తినుదినమున నీవు చచ్చెదవు అని మనకి ఇక్కడ కనబడతా ఉంది. అంటే ఎప్పుడైతే మనిషి అనేవాడు ఆజ్ఞాతిక్రమాన్ని చేసి ఉన్నాడో అప్పుడు పాపము అనేది వచ్చినట్లు మనం చూస్తూ ఉన్నాం. పాపము అనేది ఆదాములో ఎప్పుడైతే ప్రవేశించిందో ఆ ఆదాము నుండి మనకి ఈ యొక్క పాప స్వభావాన్ని కలిగిన వారుగా ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నాం. ఎప్పుడు చూడండి, ఈ యొక్క పాపము అనేది పాప సహితుడు అంటే పాపాన్ని కలిగినవాడు, పాప సహితుడు. అందుకే అంటున్నాడు అక్కడ ఆ యోబు గ్రంథంలో మనకు అడుగుతా ఉన్నాడు ఆ ప్రశ్న. పాప సహితుడిలో నుండి పాపరహితుడు అని చెప్పి మనకు అక్కడ అడుగుతూ ఉన్నారు. అయితే చూడండి, కీర్తనకారుడు ఒక మాట అంటా ఉన్నాడు. చూడండి, కీర్తనల గ్రంథం 51వ అధ్యాయము 5వ వచనం చదవండి. కీర్తనల గ్రంథం 51వ అధ్యాయము 5వ వచనం. నేను పాపములో పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించెను. చూడండి, ఈ పాపము అనేది మనకు వారసత్వంగా వస్తూ ఉంది. ఈ లోకంలో మనం దేవుని సన్నిధికి రాలేకపోతూ ఉన్నాం కదా, అది కూడా ఒక పాపమే. అంటే పాప స్వభావాన్ని మనం కలిగి ఉన్నాం కాబట్టి దేవుని సన్నిధికి మనం రాలేకపోతూ ఉన్నాం. పాపము అనేది మనకి వారసత్వంగా వస్తూ ఉంది. అది మనం బాప్తిస్మం మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకున్న తర్వాత కూడా అది వారసత్వంగా వస్తూనే ఉంది. అందుకంటా ఉన్నాడు అక్కడ ఏమనంటే, నేను పాపములో పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించెను. అంటే మన యొక్క క్రియల ద్వారా మనం పాప సహితులుగా అవుతా ఉన్నాం. నిజానికి మనం చూసుకున్నట్లయితే మన యొక్క క్రియలను బట్టి మనం ఏం చేస్తూ ఉన్నాం? పాప సహితులుగా మారుతూ ఉన్నాం. అంటే పాపము అనేది 3 విధాలుగా మనిషి యొక్క జీవితంలోనికి వస్తూ ఉంది. ఒకటి ఏంటంటే వారసత్వం ద్వారా ఒకటి వస్తూ ఉంది. రెండవదిగా మన యొక్క జీవితంలోనికి క్రియల ద్వారా మనం పాప సహితం అవుతూ ఉన్నాం. అంటే మనం చేసే పనులను బట్టి మనం పాపాన్ని మనం కూడబెట్టుకుంటూ ఉన్నాం. మూడవదిగా మన యొక్క జీవితంలో మన యొక్క పాపాలని మనం ఆపాదించుకోవటం వలన మనం పాప సహితులంగా అవుతూ ఉన్నాం.
మూడవది పాపాన్ని ఆపాదించుకోవటం అంటే ఏంటి? యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు. ఎందుకు వచ్చారు? మన పాపాలన్నీ యేసుక్రీస్తు వారి మీద వేసుకున్నారు. అంటే మన యొక్క పాపాలు మొత్తం ఆయన మీద ఆపాదించబడ్డాయి కాబట్టి ఆ విధంగా పాపం వచ్చింది యేసుక్రీస్తు వారికి. అంటే మన జీవితంలో మనం కొన్నిసార్లు అనుకుంటాం, అయ్యా నేను ఏ తప్పు చేయలేదు, నేను పలానా తప్పు చేసామంటా ఉన్నారు అనుకుంటా ఉంటారు. అదే పాపాన్ని ఆపాదించడం. 3 విధాలుగా మన జీవితంలోనికి పాపం వస్తాం. ఒకటి వారసత్వంగా వస్తుంది. ఒకవేళ మనం కింద 2, 3 అంటే మనం మన యొక్క పాప క్రియలను బట్టి మనం పాపం చేయకుండా ఉండకూడదు. లేదంటే తర్వాత పాపాన్ని ఆపాదించడాన్ని బట్టి మనం పాపాత్ములంగా ఈ లోకంలో ఉండకూడదు. ఒకవేళ ఎవరైనా అనొచ్చు మన గురించి, వీడు పాపాత్ముడు, వీడు ఫలానా, లేదంటే ఆమె ఫలానా మంచిది కదా అనొచ్చేమో. ఒకవేళ మన గురించి పాపాన్ని ఆపాదించినా మనం పరిశుద్ధులంగా ఈ లోకంలో జీవించాలి. ఒకవేళ వారసత్వంగా మన జీవితంలోకి వస్తే, ఎందుకంటే చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 12వ వచనం చదవండి. రోమపత్రిక 5:12. ఇట్లుండగా మనుషుని ద్వారా పాపమును, పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించును, అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయెను. చూడండి, ఒక మనుషుని ద్వారా పాపము ఈ లోకానికి వచ్చింది. అయితే పాపము రావటం వల్ల మరణము అనేది వస్తూ ఉంది. ఒకవేళ కొంతమంది అనుకుంటారు ఏమనంటే, నా అంత నీతిమంతుడు లేడు, లేదంటే నా అంత నీతిమంతురాలు లేరు అనుకుంటూ ఉంటాం. అయితే మనిషి యొక్క స్వభావాన్ని బట్టి ఈ యొక్క పాపం వస్తూ ఉంది. ఎందుకంటున్నాడు ఇక్కడ ఏమనంటే, మనుషులందరూ పాపము చేసినందున అలాగుననే మరణము అందరికీ సంప్రాప్తమాయెను. ప్రతి ఒక్కరూ పాపం చేశారు. కింద మూల భాషలో ఉంది ఏమనంటే, అందరి ద్వారా వ్యాపించెను. ఈ పాపం అనేది మన జీవితంలోనికి వ్యాపించింది. ఈ యొక్క అంటే పాప సహిత జీవితాన్ని ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నామని మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకే ఈ లోకంలో మనం పాప స్వభావాన్ని మనం కలిగి ఉన్నాం కాబట్టి పాపపు పనులు చేస్తూ ఉన్నాం. మనం పాపాత్ములంగా ఈ లోకంలో జీవింపజేస్తూ ఉన్నాం. అందుకే చూడండి, ఈ యొక్క పాపము అనేది మనం ఎట్లా గుర్తుపట్టాలి? ఈ యొక్క పాపం అనేది మన యొక్క జీవితంలో ఎట్లా ఉందో మనం తెలుసుకోవాలంటే మనం ఏం చేయాలి? బైబిల్ చదివేవారుగా ఉండాలి. ఈ రాత్రికాల సమయంలో ఈ పాపము అనేది ఏంటో మనం దేవుని యొక్క వాక్య భాగంలో నుండి కొన్ని విషయాలు మనం ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. అసలు పాపం అంటే ఏంటంటే చూడండి, మొదటి యోహాను పత్రిక, ఇవన్నీ మనం కొన్ని సందర్భాల్లో ఒక్కొక్కటి మనం వినున్నాం. అయితే ఈరోజు అసలు పాపం అంటే ఏందో అనే విషయాల గురించి మనం ధ్యానం చేద్దాం. చూడండి, మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం చదవండి. 3:4. పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞాతిక్రమమే పాపము. చూడండి, పాపము యొక్క ఆ యొక్క బేజం మనలో ఉంది కాబట్టి మనం పాపం చేస్తా ఉన్నాం. ఎందుకంటున్నాడు ఏమనంటే, పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞాతిక్రమమే పాపము. ఈ లోకంలో మనం దేవుని యొక్క ఆజ్ఞలు మనం తెలుసుకోవాలంటే మనం ఏం చేయాలి? బైబిల్ చదవాలి, లేదంటే దేవుని యొక్క సన్నిధిలో మనం ఉండాలి. మరి దేవుని యొక్క ఆజ్ఞలు మనం తెలుసుకోకుండా మనం పాపం చేయకుండా ఈ లోకంలో ఎట్లా ఉండగలం? ఈ లోకంలో మనం జీవించేటప్పుడు దేవుని యొక్క ఆజ్ఞలు ఎట్లా ఉన్నాయి అనే విషయాన్ని మనం దేవుని యొక్క వాక్యాన్ని చదవటం ద్వారా మనం తెలుసుకోవాలి. అందుకే చూడండి, ఇక్కడ పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును. మన జీవితంలో మనం దేవుని యొక్క ఆజ్ఞలను మనం అతిక్రమిస్తూ ఉన్నాం. దేవుడు ఏం చెప్తా ఉన్నాడంటే, ఆయన్ని ఆనుకొని ఈ లోకంలో మనం జీవించాలని చెప్పి యేసుక్రీస్తు వారు చెప్తా ఉన్నారు. ఆయన యొక్క ఆజ్ఞలు చొప్పున ఈ లోకంలో మనం జీవించాలని చెప్పి ఆయన యొక్క వాక్యం బోధిస్తూ ఉంది. ఆయన యొక్క ఆజ్ఞలు మనకు తెలియకుండా ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నాం. కాబట్టి చూడండి, చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి మనం. పాప సహిత ఆజ్ఞాతిక్రమము పాపము. అంటే పాప సహితుడుగా ఆజ్ఞాతిక్రమము చేస్తుంది అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. దేవుని యొక్క ఆజ్ఞ ఏ విధంగా ఉంటే ఆ ఆజ్ఞను మనం కరెక్ట్గా పాటించాలి. మనం ఈ లోకంలో మనం ఏం చేస్తామంటే, ఆజ్ఞలు మనం పక్కన పెట్టేసి మన ఇష్టానుసారంగా ఈ లోకంలో జీవిస్తూ ఉంటాం. ఎందుకంటే ఆజ్ఞ అతిక్రమిస్తే చూడండి, ఇక్కడ మరణము అని మనకు కనబడతా ఉంది. 2-3 రోజుల క్రితం ఒక వార్త చూశాను.
ఆ వార్త ఏంటంటే తల్లిదండ్రులకి 3 బిడ్డలు ఉన్నారు. అయితే చిన్న బిడ్డ ఏడుస్తూ ఉన్నాడు. వాళ్ళ నాన్న ట్రాక్టర్ నడుపుతూ ఉంటాడు. అయితే పిల్లోడు ఏడుస్తున్నాడులే, గుక్కపెట్టి ఏడుస్తూ ఉన్నాడని చెప్పి ఆ పిల్లోడిని తీసుకెళ్ళి పక్కన కూర్చోబెట్టుకున్నాడు. ఆ ట్రక్కు పోనిస్తూ ఉన్నాడు. ఎప్పుడు జారిపడ్డాడు, ఆ టైర్ కింద పడిపోయి చనిపోయాడు. వాళ్ళు అల్లాడిపోతూ ఉన్నారు. ఎందుకంటే పిల్లలు ఏడుస్తూ ఉన్నారు అని చెప్పి మనం ఏం చేస్తాం, వాళ్ళని మనం గద్దించలేం. ఈ లోకంలో దేవుని యొక్క ఆజ్ఞలు మనం పాటించాలంటే మనకు చాలా కష్టంగా ఉంటుంది. ఈ లోకంలో దేవుని యొక్క ఆజ్ఞలు చాలా సులువు, కానీ మనం ఏం చేస్తామంటే దేవుని యొక్క ఆజ్ఞలు మనం చాలా కష్టం అని అనుకుంటూ ఉంటాం. అందుకే దేవుని యొక్క ఆజ్ఞలు మనం పాటించేవారుగా ఉండాలి. అందుకే ఈ యొక్క పాప సహితుడు ఎట్లా ఉంటాడంటే ఆజ్ఞని అతిక్రమించేవాడుగా ఉంటాడు. చూడండి, తర్వాత సామెతల గ్రంథం 24వ అధ్యాయము, సామెతలు 24వ అధ్యాయము 9వ వచనం చదవండి. 24:9. మూర్ఖుని యోచన పాపము, అపహాసకులు నరులకు హేయులు. చూడండి, ఇక్కడ పాప సహితుడు మూర్ఖమైన ఆలోచనలు చేస్తూ ఉంటాడు. చాలా జాగ్రత్తగా వినాలి, వినకపోతే అర్థం కాదు. ఈ పాప సహితుడు అంటే పాపాన్ని కలిగిన వాడు ఎట్లా ఉంటాడంటే మూర్ఖమైన ఆలోచన చేసేవాడుగా ఉంటాడు ఈ లోకంలో. ఆ ఆలోచన ఎట్లా ఉంటుందంటే అందుకే అన్నాడు ఇక్కడ సామెతల గ్రంథం 24వ అధ్యాయంలో మనకి కనబడతా ఉంది. మూర్ఖుని యోచన పాపము. యోచన అంటే ఆలోచన. ఈ లోకంలో మనం జీవించేటప్పుడు మనం చెడ్డ తలంపులు మనం కలిగి ఉండకూడదు. ఎప్పుడైతే మనం చెడు తలంపులు కలిగి ఉంటామో అప్పుడు మన జీవితంలో మనం చెడు ఆలోచనలు కలిగిన వారుగా ఉంటాం, చెడు మాటలు పలికేవారుగా ఉంటాం. కాబట్టి మనం ఈ లోకంలో మన యొక్క హృదయం నిండిన దాన్ని బట్టి మన యొక్క నోరు మాట్లాడుతూ ఉంటుంది. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే అంటున్నాడు మూర్ఖుని యోచన పాపము. గుర్తుపెట్టుకోవాలి, ఆజ్ఞాతిక్రమమే పాపము అని చూసుకున్నాం. తర్వాత మూర్ఖుని యోచన పాపము అని మనం చూస్తూ ఉన్నాం. ఈ లోకంలో మనం జీవించేటప్పుడు మూర్ఖంగా ఈ లోకంలో జీవించకూడదు. ఒకవేళ 10 మంది వచ్చి అబ్బాయి నువ్వు చేసే తప్పు అన్నప్పుడు మనం ఆలోచించాలి. అరే 10 మంది చెప్తా ఉన్నారు కదా, నేను చేసే తప్ప ఒప్పు అని ఆలోచించి మనం చేసే ప్రయత్నాన్ని మనం మానుకోవాలి. అట్లా కాకుండా నేను జ్ఞానిని కదా, నాకు అన్నీ తెలుసు, ప్రపంచం మొత్తం నాకే తెలుసు, నాకు చాలా దేవుడు మంచి జ్ఞానాన్ని ఇచ్చాడు అని మనం మూర్ఖంగా ఈ లోకంలో మనం వెళ్ళేవారుగా ఉండకూడదు. ఒక నిమిషం ఆలోచించి అది కరెక్టా కాదా అని మనం ఆలోచించగలిగేవారుగా ఉండాలి. అది మంచిగా చెడని మన జీవితంలో మనం ఆలోచించగలిగితే దేవుడు మనకి ఎంతగానో మేలు చేసేవాడుగా ఉన్నాడు. కాబట్టి మనం మూర్ఖమైన వారుగా ఈ లోకంలో మనం జీవించకూడదు. అందుకే చూడండి, మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము, మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం చదవండి. సకల దుర్నీతియు పాపము, అయితే మరణకరము కాని పాపము కలదు. చూడండి, ఇక్కడ మొదట ఆజ్ఞాతిక్రమమే పాపం అంటా ఉన్నారు. తర్వాత ఏమంటా ఉన్నారు చెప్పండి? మూర్ఖుడుగా అంటే మూర్ఖత్వాన్ని కలిగి ఉండటం పాపం అని చెప్తా ఉన్నారు. తర్వాత ఇక్కడ ఏమంటా ఉన్నారంటే సకల దుర్నీతియు పాపము. దుర్నీతి. ఈ లోకంలో మనం జీవించేటప్పుడు ఎట్లా జీవించాలంటే నీతి కలిగిన వారుగా ఈ లోకంలో జీవించాలి. అందుకే మనం నీతి లేని వారుగా, నీతి కానిది ఏదైనా ఉంటే అది పాపమే అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ లోకంలో ఎందుకు అన్నాడు ఇక్కడ చూడండి, సకల దుర్నీతియు పాపము. నీతి కలిగిన జీవితాన్ని మనం జీవించాలి. అవి పలానోడు మోసం చేస్తూ ఉన్నారు కదా, మనం కూడా అట్లానే ఉండాలి, లేకపోతే మనం ఈ లోకంలో ఎట్లా డెవలప్ అవుతాం అనుకుంటాం. ఈ లోకంలో నీతి లేని వారుగా ఈ లోకంలో మనం జీవించకూడదు. అందుకే సకల దుర్నీతి. ఈ లోకంలో మనం జీవించేటప్పుడు మనం ఏం చేయాలి? నీతి కలిగి ఈ లోకంలో జీవించాలి. ఈ లోకంలో మన యొక్క ఆలోచన అయితే అన్నట్టు చూడండి, అయితే మరణకరము కాని పాపము కలదు. మన జీవితంలో ఈ యొక్క పాప సహితమైన జీవితాన్ని మనం జీవించేవారుగా ఉండాలి. మనం నీతి కలిగిన వారుగా ఈ లోకంలో జీవించేవారుగా ఉండాలి. అప్పుడు మనం పాప సహితులంగా ఉంటాము అని చెప్పి దేవుని యొక్క వాక్య భాగం సెలవిస్తూ ఉంది. మనం మూర్ఖత్వాన్ని మనం వదిలిపెట్టేవారుగా ఉండాలి. మనం ఆజ్ఞని అతిక్రమించేవారుగా ఉండకూడదు. మనం ఎంతమంది దేవుని యొక్క ఆజ్ఞలు మనం అతిక్రమిస్తూ ఉన్నామో. ఎందుకంటే ప్రతి ఆదివారం అనుకుంటాం, మనం ప్రతి సంఘ ప్రార్థనకు నేను రావాలనుకుంటాం. ఏది? అది ఒక ఆజ్ఞ. ఆజ్ఞని మనం అతిక్రమిస్తూ మన జీవితంలో మన ఇష్టానుసారంగా మనం జీవించేవారుగా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాం.
చూడండి, ఈ లోకంలో అనుకుంటాం నేను బాగా విశ్వాసిని కదా అనుకుంటా ఉంటాం. అయితే రోమపత్రికలో ఒక మాట చెప్తా ఉన్నారు చూడండి, రోమిలకు రాసిన పత్రిక 14వ అధ్యాయము, రోమిలకు రాసిన పత్రిక. నేను విశ్వాసిని, నేను దేవుడి సన్నిధికి రాకపోయినా పర్లేదు, లేదంటే నా ఇష్టం వచ్చినట్లు నేను జీవించవచ్చు అనుకుంటా ఉంటాం ఈ లోకంలో. 14వ అధ్యాయము 23వ వచనం చదవండి. అనుమానించేవాడు తినిన ఎడల విశ్వాసము లేకుండా తినును, కనుక దోషి అని తీర్పునందును విశ్వాస మూలము కానిదేదో అది పాపము. విశ్వాస మూలము కానిది, విశ్వాసము అనేది దేవుని సన్నిధికి మనల్ని రావడానికి తొందర పెట్టింది మనల్ని ఈ లోకంలో. విశ్వాస మూలము కానిది అంటే పాపము అనేది నువ్వు వెళ్ళకపోయినా పర్లేదు, నువ్వు మంచి విశ్వాసివి, నువ్వు బాగా పాటలు పాడతావు, నువ్వు బాగా ఆరాధన చేస్తావు, నువ్వు బాగా వాక్యాన్ని బోధిస్తావు, నువ్వు దేవుని సన్నిధిలో గడపకపోయినా పర్లేదు, ఆదివారం ఒక్కరోజు వచ్చి కనపడితే సరిపోయిద్ది అని మన విశ్వాసాన్ని అవిశ్వాసానికి మార్చేదిగా ఉంటుంది. కాబట్టి అందుకే అన్నాడు ఇక్కడ, ఏమంటా ఉందంటే విశ్వాస మూలము కానిదేదో అది పాపము. మన జీవితంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ లోకంలో పాపం అనేది మనకు ఆటోమేటిక్గా వచ్చేస్తూ ఉంటుంది. మనం తెలియకుండానే పాపం చేస్తాం. ఏందంట దేవుని సన్నిధికి వెళ్ళకపోతే పాపం అంటా ఉన్నావు అనుకోవచ్చు. మరి మన విశ్వాసంలో మనం ఎదగాలంటే దేవుని సన్నిధిలో ఉంటే ఎదుగుతామా, లేదంటే రోడ్లు ఉంటే తిరుగుతాను, లేదంటే బయట అక్కడ ఏదో చల్లడగాలి కూర్చోను, లేదంటే టీవీల ముందు కూర్చోను, లేదంటే ఫోన్లు పట్టుకు కూర్చోను, లేదంటే ట్యాబులు పట్టుకొని కూర్చోను, ఈ లోకంలో కాలక్షేపం చేస్తాం ఇంట్లో కూర్చుంటే, ఈ లోకంలో మనం ఏ విధంగా మనం డెవలప్ అవ్వగలం? ఏ విధంగా మన యొక్క విశ్వాసాన్ని మనం పెంపొందించుకోగలం? ఈ లోకంలో మనం బాగా తింటే మనకు బలం వచ్చింది. మనం ఏం తినకుండా ఈ లోకంలో నేను పర్లేదులే, నేను తినకపోయినా నేను బలంగా ఉన్నాను అని మనం సైలెంట్గా ఉన్నాం అనుకోండి, మనం బలహీనం అయిపోతాం. అట్లాగే మన విశ్వాసంలో మనం జాగ్రత్తగా ఉండాలి. దేవుని వైపు మనం చూసేవారుగా ఉండాలి. విశ్వాసంలో మనం బలపడేవారుగా ఉండాలి. అందుకంటున్నాడు విశ్వాసము లేకుండా తినును గనుక దోషి అని తీర్పునందును, విశ్వాసము కానిదేదో అది పాపము. చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ లోకంలో. సహజంగా ఈ లోకంలో మనం ఏం చేస్తామంటే తీర్పు తీర్చేవారుగా ఉంటాం ఈ లోకంలో. అందుకే మీరు ఇంటి దగ్గర ఏం చేస్తారంటే రోమపత్రిక 14వ అధ్యాయం మొత్తం చదవండి. ఎందుకంటే దేవుణ్ణి బట్టే జరుగుతూ ఉంది కాబట్టి మీరు మాట్లాడవద్దు, మీరు సైలెంట్గా ఉండండి అని దేవుని యొక్క వాక్య భాగంలో సెలవిస్తూ ఉంది. తినేవాళ్ళు తిన్న వాళ్ళ గురించి మాట్లాడకూడదు, తినేవాళ్ళు తిన్న వాళ్ళ గురించి మాట్లాడకూడదు, రోజులు చూసే వాళ్ళ గురించి, రోజులు చూడని వాళ్ళు, ఇట్లా చాలా క్లియర్గా చెప్తూ ఉంటాడు. కాబట్టి మన యొక్క జీవితంలో మనం విశ్వాసాన్ని పెంపొందించుకొని ఈ లోకంలో మనం జీవించేవారుగా ఉండాలి. అందుకే ఈ విశ్వాస యాత్రలో మనం జీవించేటప్పుడు మనకు అడ్డుపడేది అవిశ్వాసము అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఎవరి అవిశ్వాసం అయితే అడ్డుపడుతూ ఉందో వారు దేవుని యొక్క సన్నిధిలో గడపలేని వారుగా ఉంటారు. కాబట్టి మనం అడ్డుపడే అవిశ్వాసాన్ని మనం పక్కన పెట్టి దేవుని సన్నిధిలో మన విశ్వాసంతో మనం ముందుకు సాగిపోయేవారుగా ఉండాలి. చూడండి, యాకోబు పత్రిక 4వ అధ్యాయము, యాకోబు పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం చదవండి. కాబట్టి మేలైనది చేయనెరిగియు అలాగూ చేయని వానికి పాపము కలుగును. చూడండి, ఇక్కడ పాపము అనేది సహజంగా ఈ లోకంలో మనం ఏం చేస్తామంటే సైలెంట్గా ఉంటే ఎవరికి ఏ కీడు చేయకూడదయ్యా, అయ్యి నేను ఎవరి జోలికి వెళ్ళను, ఎవరిని పట్టించుకోను, నేనేదో దేవుని సన్నిధిలోకి వస్తాను, దేవుణ్ణి ఆరాధిస్తాను, దేవుని స్తుతిస్తాను, బలలో చేతులు వేస్తానయ్యా, అసలు నేను ఎవరిని పట్టించుకోనయ్యా అంటాం ఈ లోకంలో. అయితే మనం మేలైనది తెలిసి మనం చెప్పకపోతే అది పాపమే. చూడండి, చాలా జాగ్రత్తగా ఆలోచించండి. ఈ లోకంలో మనకు తెలిసి కూడా మనం చెప్పని స్థితిలో మనం ఉంటాం. ఎందుకంటే ఒకవేళ మనం అది చెప్తే, ఒకవేళ దాని ద్వారా వాళ్ళకి ఏదైనా నష్టం కలిగింది అనుకోండి, ఏమంటారు అప్పుడు? నీ ద్వారా జరిగింది కదా అని అంటారనే ఉద్దేశంతో. ఏదైనా ఆరోగ్యం విషయం ఉంది, మనకు తెలుసు ఫలాంది పాటిస్తే ఫలాంది జరిగిద్దని మనకు తెలుసు. ఒకవేళ మనం తెలిసినా మనం సైలెంట్గా ఉన్నాం అనుకోండి, ఒకవేళ వాళ్ళు మరణిస్తే మనం దానికి కారకులం అవుతాం. అందుకన్నాడు ఇక్కడ మేలైనది చేయనెరిగియు అలాగు చేయని వానికి
పాపము కలుగును. ఆటోమేటిక్గా మనం పాపం చేసిన వాళ్ళమే. నేను మంచివాడిని, నేనేం పట్టించుకొని అన్న ఉపయోగం లేదు. మనం మేలు చేయటం తెలిసి మనం ఖచ్చితంగా మేలు చేసేవారుగా ఉండాలి. అది మేలు పొంద అర్హులకు మాత్రమే. ఎవరైతే ఆ యొక్క మేలు పొందే వాళ్ళు ఉంటారు, ఒకవేళ అన్నీ కలిగిన వాళ్ళు ఉంటారు, వాళ్ళకి అవసరం లేదనుకుంటే దాని గురించి మనం వాళ్ళని వదిలేసేయాలి. ఒకవేళ అవసరం కలిగిన వాళ్ళు ఉంటారు, ఆ మేలు పొందే వాళ్ళు ఉంటారు, మనం దాన్ని తెలుసుకుని వాళ్ళకి మేలు చేసే వాళ్ళుగా ఉండాలి. తెలిసి కూడా మనం మేలు చేయకపోతే అది పాపము అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ లోకంలో మనం జీవించేటప్పుడు పాప సహితుడు మేలైనది చేయకుండా ఈ లోకంలో జీవిస్తూ ఉంటాడు. ఎవరు? పాప సహితుడు. పాప సహితుడు అంటే పాపం చేసేవాడు. కాబట్టి ఈ లోకంలో మనం జీవించేటప్పుడు మనం తెలుసుకోవాలి, అసలు పాపము అంటే తెలుసుకోవాలి. పాపం అంటే మనం తెలుసుకొని పాపం చేయకుండా ఈ లోకంలో ఉండాలి. అట్లా చేయకుండా మనం పాపం చేయకూడదు అని మనం ఎన్నిసార్లు చెప్పుకున్నా ఎలాంటి ఉపయోగం లేదు. చూడండి, ఈ లోకంలో మనం జీవించేటప్పుడు మనం మేలైంది చేయటం మనకు తెలిస్తే ఖచ్చితంగా మనం చెప్పాలి, అది శత్రువైనా మన ద్వారా వాళ్ళు మేలు పొందేవారుగా ఉండాలి. అందుకే చాలా స్పష్టంగా చెప్తుంది. కాబట్టి చూడండి, అక్కడ మేలైనది చేయనెరిగియు అలాగూ చేయని వానికి పాపము కలుగును. చూడండి, కలుగును. ఆశీర్వాదాలు మనకు కలుగుతాయి, ఆశీర్వాదాలు మనం పొందుతాం. మనం పాపం కూడా మనం పొందేవారుగా ఉంటాం. కలుగును అంటే మనకు వచ్చేదిగా ఉంటుంది. కాబట్టి ఈ లోకంలో మనం జీవించేటప్పుడు పాప సహితుడు ఏం చేస్తాడు? మేలైనది ఎరిగియు అలాగున చేయడు అని మనం గుర్తుపెట్టుకోవాలి. మనం అట్లా జీవించకూడదు. మనం పాపరహితులుగా ఈ లోకంలో జీవించాలి. చూడండి, ఈ లోకంలో కీడు చేయకుండా ఉంటాం అనుకున్నాం. కీడు కాదు, కీడు చేయకూడదు. మనం మేలు చేసేవారుగా ఈ లోకంలో మనం జీవించేవారుగా ఉండాలి. అందుకే చూడండి, ఈ లోకంలో మనం జీవించేటప్పుడు మన కోసమే మనం ప్రార్థన చేసుకునేవారుగా ఉంటాం. ఒకవేళ ఈ లోకంలో మనం ఏం చేస్తాం? మన కోసం మనం ప్రార్థన చేస్తాం. అయితే మొదటి సమూయేలు గ్రంథం చూడండి ఒకసారి. మొదటి సమూయేలు గ్రంథం 12వ అధ్యాయము. మొదటి సమూయేలు గ్రంథం 12వ అధ్యాయము 23వ వచనం. నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయగా యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడనగుదును. చూడండి, ఎవరి కోసం చేయాలి? మీ నిమిత్తము ప్రార్థన చేసేదను. చూడండి, నా మట్టుకు నేను మరి ఎక్కువ ఆసక్తితో మీ నిమిత్తము ప్రార్థన చేసేదను. ఆయన శ్రేష్టమైన చక్కని మార్గమును మీకు బోధించును. లేని యెడల నేను యెహోవా దృష్టికి పాపినగుదును. పాప సహితుడు ఏం చేస్తాడంటే ప్రార్థన ఏం చేస్తాడు? చేసేవాడుగా ఉంటాడా లేకపోతే ఉండడా? పాప సహితుడు ఇతరుల కోసం ప్రార్థన చేసేవాడుగా చేయటం మానడు. కన్ఫ్యూజ్ అవుతున్నారు. పాప సహితుడు అంటే పాపాన్ని కలిగినవాడు. పాపాన్ని కలిగినవాడు ఏం చేస్తాడు? ఇతరుల కోసం ప్రార్థన చేయటాన్ని మర్చిపోతాడు. ఇతరుల కోసం ప్రార్థన చేయలేడు. ఉదాహరణకి, పక్కన వాళ్ళ మీద మనకు బాగా కోపం వచ్చింది అనుకోండి, మనం ప్రార్థన చేసుకొని వాళ్ళ మీద కొట్టడానికి వెళ్తామా? అయ్యో వాళ్ళని బాగా బండబూతులు తిట్టాలి, పెద్దగా అరవాలి, అందరికంటే బాగా అరవాలి అని చెప్పి ప్రార్థన చేస్తామా? బాగున్నప్పుడు, మనం విశ్వాసంగా ఉన్నప్పుడు ఏం చేస్తామంటే టీ తాగేటప్పుడు, అన్నం తినేటప్పుడు అయ్యా నీకు వందనాలయ స్తోత్రం, నడిచెళ్ళేటప్పుడు అయ్యా నీకు వందనాలయ స్తోత్రం, ఆ కారు లేదంటే మనం బండి ఎక్కినప్పుడు అయ్యా నీకు వందనాలయ స్తోత్రం. మరి కొట్టేటప్పుడు వెళ్ళమే? తగాదాలు ఆడేటప్పుడు మనం ప్రార్థన చేయమే? లేదంటే భార్య భర్తను కొట్టేటప్పుడు బాగా గట్టిగా కొట్టాలని ప్రార్థన చేయడే? చూడండి, మనం ఇతరుల కోసం మనం ప్రార్థన చేసేవారుగా ఉండాలి. మన జీవితంలో ఆ విధంగా మనం ప్రార్థన చేయకపోతే అది పాపము అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. మరి ఈ లోకంలో మనం దర్జాగా పాపం చేస్తూ ఉన్నాం. మనం ఇతరుల కోసం అసలు మనం ప్రార్థనే చేయం, అసలు మర్చిపోయాం. మన జీవితంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే చూడండి, సామెతల గ్రంథం 14వ అధ్యాయము, సామెతల గ్రంథం 14వ అధ్యాయము 21వ వచనం చదవండి. 14:21. తన పొరుగువాన్ని తిరస్కరించువాడు పాపము చేయువాడు, భేదాలను కటాక్షించువాడు
ధన్యుడు. చూడండి, ఇక్కడ ఒక మాట రాస్తా ఉన్నాడు. సామెతల గ్రంథం 14:21లో ఏమంటా ఉన్నాడు? తన పొరుగువాన్ని తిరస్కరించువాడు పాపము చేయువాడు. సహజంగా ఈ లోకంలో మనం పక్కన లేదని చెప్తా ఉంటే మనం ఏం చేస్తాం? ఏందంట నీకేం తెలుసు, చెబుతున్నావు అని చెప్పి వాళ్ళ మీద మనం తిరగబడేవారుగా ఉంటాం. అట్లా కాకుండా, అయ్యా ఏందయ్యా, ఏంది సమస్య, అయ్యా పలానా సమస్య, ఏమైంది, అయ్యా మన ఇద్దరం బంధువులమే, లేదంటే రక్త సంబంధికులమే, లేదంటే మనం ఉదయం లేచిన దగ్గర నుండి మన మొహమొహాలు చూసుకునే వాళ్ళమే, ఎందుకయ్యా మనకు తగాదాలు, ఏమైంది, ఎంతవరకు ఎన్న సమస్య ఉంటే చక్కగా నిదానంగా ఇద్దరు మాట్లాడుకొని ఉన్నారనుకోండి, ఏదన్నా ఉంటుందా? ఏమీ ఉండదు. అందుకే ఇక్కడ అంటా ఉన్నాడు, తన పొరుగువాన్ని తిరస్కరించువాడు పాపము చేయువాడు. పొరుగువాడిని మనం ఎప్పుడైతే తిరస్కరిస్తామో మనం పాపం చేసిన వాళ్ళం అవుతాం. పొరుగువాడి యొక్క మాటను మనం ఎప్పుడైతే గౌరవించేవారుగా ఉంటామో అప్పుడు మనం ఏం చేస్తాం? పాపము చెయ్యని వారము. పాప ఫలితాన్ని మనం అనుభవించాలి. ఈ లోకంలో మనం అనుకుంటాం దేవుడు న్యాయవంతుడు, మనం పాపం చేస్తే పాప ఫలితాన్ని మనం అనుభవించాలి, మనం మంచిని చేస్తే మంచిని పొందుతాము అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకే చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాడు, పొరుగువాన్ని మనం తిరస్కరించేవారుగా ఉండకూడదు. అది కూడా పాపమే. ఒకవేళ దానివల్ల మనకు నష్టం వచ్చినా మనం ఏం చేయాలి? నష్టాన్ని భరించేవారుగా ఉండాలి. అంతేగాని నేను పాపం చేస్తానని చెప్పి మనం తిరగబడి మనం ఏదో ఫైటింగ్ చేసి మనం ఏదో సాధించాలి అనుకుంటే ఈ లోకంలో మనం ఏమీ చేయలేము. మన జీవితాలు ఒక స్థితికి రావాలంటే, మన జీవితాలు ఆశీర్వాదకరంగా ఉండాలంటే మనం ఏం చేయాలంటే మనం నష్టాన్ని సంతోషంగా మనం భరించాలి. మీ అందరూ తెలుసు, అక్కడ పాతింటి దగ్గర వదిలేసాం, దేవా నీకు వందనాలు అనుకున్నాం, దేవుడు అని వదిలిపెట్టాడా? వదిలిపెట్టలా. ఈ క్షణంలో దాన్ని కొలిపిస్తే కొలతలే మారు, క్లియర్గా తెలిసిపోద్ది. 2 అడుగులు అటు ఇటు వదిలిపెట్టినట్టు క్లియర్గా తెలిసిపోద్ది. ఎందుకంటే ఒకవేళ మేము కూడా కుస్తీ పట్టడానికి వెళ్ళినా సరే దేవుని యొక్క వాక్యానుసారంగా దేవునికి భయపడి వెనక్కి తగ్గాం. అయితే దేవుడు మమ్మల్ని లేని స్థితిలో పెట్టలా, దేవుడు ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచాడు, దేవుని యొక్క పనిలో నియమించుకున్నాడు. ఆయన ఆశీర్వాదాలు చూడగలుగుతూ ఉన్నాం. అట్లా కాకుండా ఖచ్చితంగా వచ్చిద్దని చెప్పి దానికి తీవ్రంగా ప్రయత్నాలు చేసి ఎంత చేసినా ఒకవేళ చనిపోయిన తర్వాత ఏమైనా తీసుకెళ్తామా? ఏమీ తీసుకెళ్ళాం. చూడండి, అందుకే అన్నాడు, పొరుగువాన్ని తిరస్కరించువాడు పాపము చేయువాడు. ఆ పాపాన్ని మేము మూట కట్టుకోవాలా. ఒకవేళ ఆ చివరి వరకు ఉండి మేము ఆ మూట కట్టుకోవాలా. దేవునికి వందనాలు, ఎందుకంటే ఆ మధ్యలోనే బయటపడేశాడు మమ్మల్ని. ఒక నష్టం వచ్చినా, ఒకవేళ మనం ఏదన్నా కోల్పోవాల్సి వచ్చినా దేవుని కోసం మనం ఉంటే దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం చూడగలం. ఈరోజు ఇంత ధైర్యంగా ఎందుకు చెప్తా ఉన్నాను? ఆ అనుభవంలో కూడా దేవుడు నన్ను తీసుకుని వచ్చాడు కాబట్టి నేను ఇంత ధైర్యంగా చెప్పగలుగుతా ఉన్నాను. అట్లా కాకుండా నేను లోకం వైపు చూసి నాకు కావాలని చెప్పి నేను కూడా ప్రాకులాడి ఏదో చేయాలని చెప్పి ఈ లోకంలో ఉన్నట్లయితే దేవుని యొక్క మహిమను మనం చూసేవాళ్ళం కాదు. కాబట్టి మన యొక్క పొరుగువాడిని మనం తిరస్కరించేవారుగా మనం ఉండకూడదు. ఎందుకు తిరస్కరించకూడదంటే దేవుడు మనల్ని ఒకే విధంగా చేసుకున్నాడు ఆయన. చూడండి, దేవుని యొక్క వాక్య భాగాలు మనం చూద్దాం. యోబు గ్రంథం 31వ అధ్యాయము, యోబు గ్రంథం 31వ అధ్యాయము 15వ వచనం చదవండి. 31:15. గర్భమున నన్ను పుట్టించినవాడు వారిని కూడా పుట్టింపలేదా? గర్భములో మమ్ము రూపించినవాడు ఒక్కడే కదా. ఎవరి నుండి వచ్చాం మనందరం? దేవుని యొక్క గర్భంలో నుండి వచ్చాం మనందరం దేవుని కుమారులు. మనందరం యేసుక్రీస్తు వారి రూపంలో మనందరం ఉన్నాం. యేసుక్రీస్తు వారి రూపంలో ఉండి మనం పొరుగువాడిని తృణీకరిస్తే, పొరుగువాడిని తిరస్కరిస్తే, పొరుగువాడిది మనం ఆశిస్తే ఎవరికి నష్టం? మనకే నష్టం. అందుకే అన్నాడు ఇక్కడ చాలా స్పష్టంగా చెప్తున్నాడు, గర్భమున నన్ను పుట్టించినవాడు వారిని కూడా పుట్టింపలేదా? ఒకే గర్భం నుండి వచ్చే మనందరం. ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ లోకంలో ఒక గర్భం నుండి వచ్చిన వాళ్ళు వేరువేరుగా చూసేవాళ్ళు ఉన్నారు. కానీ దేవుడు తన యొక్క గర్భం నుండి మనందరం వచ్చి ఉన్నాం కాబట్టి, దేవుని యొక్క స్వరూపంలో మనం ఉన్నాం కాబట్టి మనం దేవుణ్ణి తిరస్కరిస్తున్నామని మనం గుర్తుపెట్టుకోవాలి. చూడండి, సామెతల గ్రంథం 22వ అధ్యాయము ఆ వచనాన్ని చూసుకొని మనం ముగించుకుందాం.
సామెతల గ్రంథం 22వ అధ్యాయము 2వ వచనం చదవండి. 22:2. ఐశ్వర్యవంతులను దరిద్రులను కలిసి ఉందురు, వారందరినీ కలుగు చేసిన వాడు యెహోవాయే. చూడండి, ఐశ్వర్యవంతులు దరిద్రులు. ఐశ్వర్యవంతులు ఏం చేయాలి? దరిద్రుల్ని చిన్న చూపు చూడకూడదు. ఒకవేళ తక్కువ స్థితిలో ఉన్న వాళ్ళని కొంతమంది ఉంటారు, వాళ్ళు ఏం చేస్తారంటే, నీతో నాకు పని వా అంటారు. ఉపయోగం ఉందా? చూడండి, దేవుడు ధనవంతుల్ని దేవుడు చేశాడు, దరిద్రుల్ని దేవుడు చేశాడు. అయితే ఇద్దరిని దేవుడు చేశాడు. అయినప్పుడు మనం ఏం చేయాలి? అందరినీ ఒకే చూపుతో మనం చూసేవాళ్ళుగా ఉండాలి. ఎందుకన్నాడు ఇక్కడ, ఐశ్వర్యవంతులను దరిద్రులను కలిసి ఉందురు, వారందరినీ కలుగు చేసిన వాడు యెహోవాయే. దేవుడే మనల్ని పుట్టించి ఉన్నాడు. కాబట్టి పాప సహితుడు ఏం చేస్తాడంటే, తన పొరుగు వారిని ఏం చేస్తాడు? తిరస్కరించును. పాప సహితుడు తన పొరుగువాడిని తిరస్కరించేవాడుగా ఉంటాడు. ఈ లోకంలో మనం క్రైస్తవులుగా జీవిస్తూ ఉన్నప్పుడు అలాంటి లక్షణాన్ని మనం కలిగి ఉండకూడదు. బాగా ఒళ్ళంతా కాలిపోతూ ఉంటుంది. నాకు జ్వరం లేదు అన్నాం అనుకోండి, ఏమంటాం అప్పుడు మనం? ఒళ్ళంతా కాలిపోతా, తలనొప్పిగా ఉండి ఒళ్ళు నొప్పులుగా ఉంది బాగా. అయ్యా నాకు జ్వరం లేదయ్యా, నేను బాగా ఆరోగ్యంగా ఉన్నానన్నా అంటే నవ్వుతాం. ఏం చెప్పేది, జ్వరం అంతుంది అంటాం. మనం ఈ లోకంలో ఈ లక్షణాలన్నీ కలిగి ఉండి, అయ్యా నేను పాప సహితుడిని కాదు, నేను పాపరహితుడిని, నేను పెద్ద విశ్వాసిని, నేను పెద్ద విశ్వాసురాలని, అసలు అంత విశ్వాసులు ఎవరు ఉండరు, ప్రపంచంలోనే ఉండరు అన్నాం అనుకోండి, అంత మూర్ఖత్వం ఇంకొకటి ఉండదు. కాబట్టి మన యొక్క జీవితంలో పాపరహితులుగా ఈ లోకంలో మనం జీవించాలి. పాప సహితులు మనం ఇప్పుడే ఏమైతే లక్షణాలు మనం చెప్పుకొని ఉన్నామో, ఈ లక్షణాలన్నీ పాప సహితులు కలిగి ఉంటారు. ఈ లక్షణాలు మనం కలిగి ఉండకూడదు. ఈ లోకంలో మనం జీవించేటప్పుడు అపవాది మనల్ని చాలా సింపుల్గా పడేస్తుంది, చాలా తేలిగ్గా పడేస్తుంది. మనం పక్కన వాళ్ళని తేలిగ్గా మాట్లాడేమంటే మనం పడిపోయినట్టే, మనం పాపం చేసినట్టే. పక్కన వాళ్ళకి మనం మేలు చేయకపోయినా పాపమే, ప్రార్థన చేయకపోయినా పాపమే. పక్కన వాళ్ళకి మనం ఈ లోకంలో మనం ఏ హాని చేసినా మనం పాపమే. మనం విశ్వాసం లేకుండా ఈ లోకంలో మనం జీవించిన పాపమే. ఆయన ఆజ్ఞలు మనం అతిక్రమించినా పాపమే. చూడండి, పాపం ఎన్ని విధాలుగా వస్తూ ఉందో. మరి నాకు పాపం లేదు, నేను విశ్వాసిని, అయ్యా నన్ను క్షమించు, నీకు వందనాలు అని చెప్పి పడుకున్నాం అనుకోండి, సాయంత్రం ఏమైనా ఉపయోగం ఉందా? దేవుని వాక్యం వినబడతా ఉన్నప్పుడు మనకు భయం కలగాలి, చెమటలు పట్టాలి. అయ్యో దేవుని వాక్యం వినబడతా ఉంది, అయ్యో ప్రార్థన జరుగుతూ ఉంది, ఇంట్లో కూర్చున్నానే, బయట కూర్చున్నానే, టీవీ ముందు కూర్చున్నానే, ఫోన్ పెట్టుకుని కూర్చున్నానే, బజార్లంటే తిరుగుతున్నానే అనే భయం లేని వారుగా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాం. ఒకవేళ అంటే తిరగబడే స్థితిలో మనం ఉన్నాం. ఒకవేళ చెబితే ఇప్పుడు ఎట్లా ఉందంటే, బోధకుడు ఏదన్నా వాక్యం చెబితే బోధకుడు మీదకి తిరగబడేవారుగా ఉన్నారు. అయ్యా నువ్వు అవసరం లేదు పో అని చెప్పే స్థితిలోకి వచ్చేసాం మనందరం. అలాంటి విశ్వాసంలో మనం బలపడిన వారుగా ఉన్నాం. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ రాత్రికాల సమయంలో మనం పాప సహితులుగా ఈ లోకంలో జీవించకూడదు, పాపరహితులుగా ఈ లోకంలో జీవించాలి. కాబట్టి మనందరం దేవుని యొక్క వాక్యపు వెలుగులో మనం ఎట్లా జీవిస్తూ ఉన్నాం? ఒకవేళ ఏదన్నా లోటుపాట్లు ఉంటే సరి చేసుకోవటానికే మనం ఎట్లా ఈ సంఘ కుటుకులు పెట్టుకునేది, లేదంటే మనం పెట్టుకోవసరలా. మనం కూడా పెద్ద విశ్వాసులం అయితే ఆదివారం ఒక్కరోజే పెట్టుకోవచ్చు. ఈ విజ్ఞాపన ప్రార్థనలు, ఈ ఉపవాస ప్రార్థనలు, ఆల్ నైట్ ప్రార్థనలు ఇవన్నీ ఎందుకు మనకి? మనం కూడా పెద్ద విశ్వాసులం కదా. కాబట్టి మనం ఎట్లా ఉన్నాము అని సరి చేసుకోవాలి, ఆలోచించాలి. నా బ్రతికి ఎట్లా ఉంది ఆలోచించుకొని మనం ముందుకు సాగిపోదాం. అందరం తల్ల వంచి ప్రార్థన చేసుకొని మనం ముగించుకుందాం. మహోన్నతుడైన దేవా, సర్వాధికారి అయిన దేవా, నీకు వందనాలు తండ్రి. ఈ రాత్రికాల సమయంలోనైనా మీ సన్నిధిలో చేరి మీ యొక్క వాక్యం ద్వారా నాతో మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నా తండ్రి. అవును తండ్రి, ఈ లోకంలో మేము పాప సహితులుగా ఉన్నప్పుడు తండ్రి, మీ కుమారుని ఈ లోకానికి పంపించిన ఆయన మాకు ఇచ్చిన గొప్ప రక్షణ బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాను తండ్రి. అవును తండ్రి, మీ లోకంలో పాపం లేని పాప రహితులుగా ఈ లోకంలో జీవించాలంటేనైనా పాప సహితులు ఏ విధమైన లక్షణాలు కలిగి ఉంటారో మీ యొక్క వాక్యం ద్వారా మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నా తండ్రి. అయ్యా మీ యొక్క ఆజ్ఞలు మేము పాటించేవారుగా ఉండడానికి తగిన సహాయం దయచేయండి తండ్రి. ఎప్పుడు నేను మీ సన్నిధిలో గడిపేవారుగా ఉండడానికి తగిన సహాయం దయచేయండి తండ్రి. అయ్యా మా యొక్క విశ్వాసాన్ని బలపరచుకోవడానికి తగిన సహాయం దయచేయండి తండ్రి. అయ్యా మా యొక్క పొరుగు వారిని తిరస్కరించకుండా నాయన
వారి మాటలకు విలువనిచ్చి నాయన వారితో ఏకీభవించి మేము పాపం చేయకుండా ఉండడానికి తగిన సహాయం దయచేయండి తండ్రి. అయ్యా ఈ లోకంలో మేము మేలు చేయి నెరిగిన ఆయన ఆ యొక్క మేలు చేయకుండా ఉండి పాపాన్ని పొందకుండా ఉండలాగినా తగిన సహాయం దయచేయండి తండ్రి. ఈ లోకంలో జీవించేటప్పుడునైనా మేము అవిశ్వాసంలో పడిపోయి తండ్రి మీ సన్నిధికి రాలేని వారుగా జీవిస్తూ ఉన్నారో వారిని జ్ఞాపకం చేసుకుని తండ్రి. వారినైనా ఆ యొక్క తప్పుని తెలుసుకున్నైనా వారు విశ్వాసులుగా ఈ లోకంలో జీవించడానికి తగిన సహాయం దయచేయండి తండ్రి. అయ్యా ఇక్కడ చేరిన ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి. ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి. ఎవరినైనా ఏ ఆలోచనలో ఉన్నారు తండ్రి, ఎవరు ఏ పాపంలో ఉన్నారు ఆ పాపాన్ని తీసివేసుకోవడానికి తగిన సహాయం దయచేయండి తండ్రి. ఎవరు ఏ అక్కరలో ఉన్నారు ప్రతి అక్కర తీర్చమని అడుగుతూ ఉన్నా తండ్రి. ఇక్కడ చేరిన ప్రతి కుటుంబాన్ని నిండారుగా దీవించి ఆశీర్వదించండి తండ్రి. ఇంకా నన్ను ఎవరైతే రాలేకపోయి ఉన్నారు తండ్రి వారికి మరి సమయం దయచేయమని అడుగుతున్నా తండ్రి. ఇంకా నన్ను ఈ యొక్క వాక్యాన్ని ఎవరైతే వింటూ ఉన్నారు తండ్రి వారికి హృదయాల్లోనైనా ఫలింపజేయమని అడుగుతూ ఉన్నాను తండ్రి. ఇంకా నైనా ఎవరైతే మారు మనసు పొందలేదో వారు మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి. వారు మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకోవడానికి తగిన సహాయం చేసింది తండ్రి. అయ్యా మారు మనసు పొందినైనా బాప్తిస్మం తీసుకునే పెట్టాలి తండ్రి. మీ సన్నిధిలో గడపలేని వారుగా జీవిస్తూ ఉన్నారు తండ్రి. వారిని క్షమించమని అడుగుతూ ఉన్న తండ్రి. అయ్యా మీ యొక్క ఆజ్ఞలకు లోబడినైనా మీ సన్నిధిలో వారు కనపడలాగినా తగిన సహాయం దయచేయమని అడుగుతూ ఉన్న తండ్రి. అయ్యా చిన్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి. చదువుకునే బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకుంటే వారికి మంచి జ్ఞానాన్ని ఇవ్వండి తండ్రి. వారికి మంచి కాలేజీలో సీట్లు రావడానికి తగిన సహాయం దయచేయండి తండ్రి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అయ్యే బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి. వారు చదివిన ప్రతి ప్రశ్న గుర్తుపెట్టుకొని నేను గుర్తు రావడానికి తగిన సహాయం దయచేయండి తండ్రి. వారు మంచిగా ఈ లోకంలోనైనా సెటిల్ అవ్వడానికి తగిన సహాయం దయచేయమని అడుగుతున్నా తండ్రి. అయ్యా ముఖ్యంగానైనా వారు మీ సన్నిధిలో గడపడానికి తగిన సహాయం దయచేయండి తండ్రి. వారు మీ సన్నిధిలో ఉండి ఫలించడానికి తగిన సహాయం దయచేయమని అడుగుతూ ఉన్నాను తండ్రి. ఇంకా వృద్ధాప్యంలో ఉన్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి. ఆ వృద్ధాప్యంలో వచ్చే ప్రతి బలహీనతల నుండి వారిని విడిపించమని అడుగుతూ ఉన్నాను తండ్రి. ఇప్పటి వరకునైనా మీకు ఆత్మను మాకు తోడుగా ఉంచి నడిపించిన విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇక్కడ చేరి ఉన్న మనకు తను ప్రేమించు వారందరికీ సదాకాలం తోడై ఉండి నడిపించునుగాక. ఆమెన్. అందరికీ వందనాలు.